హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరూ బాగున్నారని, అలాగే బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దివ్య. ఈ వీడియో ఎప్పుడో అప్లోడ్ చేయాల్సిన వీడియో, కానీ నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఏంటంటే ఈ మధ్య ఊరికి వెళ్ళడం అలా జరిగిందనమాట. రెస్ట్ అయితే లేదు. బాగా అలసిపోయినట్టు అలా అనిపిస్తే ఇంకా మళ్ళీ అప్లోడ్ చేయొచ్చులే వీడియో అని చెప్పి అయితే నిద్రపోవడం అలా చేస్తున్నాను అనమాట. అందుకే వీడియోస్ అయితే లేట్గా వస్తున్నాయి. ఈ వీడియో మొన్న పెళ్ళి జరిగింది కదా, దానికి ముందు రోజు తీసిన వీడియో. అంటే ఈరోజు పెళ్ళికి ముందు రోజు అనమాట. ఈరోజు నలుగులు. పెళ్ళికి ముందు రోజు నలుగులు ఉంటాయి. పచ్చని పందిరి కింద ముగ్గు వేసి 3 పీటలు వేస్తారు. వాటిపై ఇలా తెల్లటి క్లాత్ వేసి 4 మూలల అరటిపళ్ళు, ఆకు వక్కలు, పూలు పెడతారు. చుట్టూ ఇలా బియ్యం పోస్తారు. పెళ్లి కొడుకు పక్కన వరసిన వాళ్ళు ఉంటారు కదా, మేనకోడలు, మరదలు, వాళ్ళని కూర్చోబెడతారు. నలుగు పెట్టేసిన తర్వాత కనీసం ఒక 5-4 అయినా నలుగు పాటలు పాడతారనమాట. నలుగు పెట్టడం అంటే పెళ్ళికి ముందు రోజు నలుగు పెడతారనమాట. నలుగు అంటే పసుపు, గంధం అవి ఉంటాయి కదా, అవి పూసి తలకి నూనె పూసి అక్షింతలు వేసి దీవిస్తారు. నలుగు పెట్టిన వాళ్ళకి ఇంకా అరటిపళ్ళు అంటే తాంబూలం ఇచ్చి పంపిస్తారనమాట. నలుగుకి వచ్చిన ముత్తైదులకి ఇలా కాళ్ళకి పసుపు పూస్తారు. ఇలా పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు మనకు జరిగే పెళ్ళి కంటే పక్కన వాళ్ళకు జరిగే పెళ్ళిలో మనం గెస్ట్గా వెళ్ళినప్పుడు అక్కడ మనం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు కదా.
ఇక్కడ దీవిస్తున్నారు కదా వీళ్ళు పెళ్లి కొడుకు అమ్మా నాన్న. నలుగు పెట్టడం అయిపోయిందనమాట. అందుకని ఇంక నలుగు పాటలు అయితే పాడుతున్నారు. డబ్బులు నలుగు పెట్టడం అయిపోయిన తర్వాత మంగళ స్నానం కోసం బయట రెడీ చేస్తున్నారు. మంగళ స్నానం అయిపోయిన తర్వాత డ్యాన్సులు వేశారు. మా బావ అంటే పెళ్లి కొడుకు కోలాటం వేస్తారు. కోలాటం గురువు అనమాట. మా బావ తన శిష్యులతో కలిసి డ్యాన్స్ వేశారు. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఇప్పుడు ఈవినింగ్ గంధపు నలుగు పెడతారనమాట. ఇంక సాయంత్రం గంధపు నలుగు పెట్టి డిన్నర్ పెట్టారు. పెళ్ళికి నేను వెళ్ళలేకపోయాను. ఎందుకంటే పెళ్ళి ఎర్లీ మార్నింగ్ జరుగుతుంది. పెంచలకోనలో చేస్తున్నారు. అందుకని ఇక్కడ నుంచి గంధపు నలుగు అయిపోయిన తర్వాత డిన్నర్ చేసుకొని నైట్ 11కి అలా బయలుదేరి వెళ్తారు. పెంచలకోనలో నైట్ ఉండి ఎర్లీ మార్నింగ్ మ్యారేజ్ అవుతుంది. ఇంకా పిల్లలతో నైట్ అక్కడ ఉండాలంటే ఇబ్బంది అవుతుందని వెళ్ళలేదు నేను. ఈ వీడియో వేరే వాళ్ళు తీస్తే నేను సెండ్ చేయించుకున్నాను. అంతేనండి ఈ వీడియో. మరొక వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.